తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తిమ్మరాజపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోటసత్యమ్మ అమ్మవారి దేవస్థానం ముందు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి తలపెట్టి ఈ రోజు ఉదయం మొదటి బ్యాచ్ జరిగింది. ఇప్పుడు రెండో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు విశేషమైన స్పందన వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు, పటము, ప్రసాదము ఏర్పాటు చేసింది. దాతల ద్వారా ఒక సంచి రవికులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి. అదేవిధంగా పూజానంతరము అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి ఏర్పాట్లన్నీ చేస్తాం. సుమారు 2500 మంది భక్తులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు వచ్చేటువంటి 1500 మంది పైగా భక్తులు వస్తారని అంచనా. వ్రతాల్లో పాల్గొన్న వాళ్ళు, రెగ్యులర్ గా చేసేవాళ్ళు, వచ్చేటువంటి వాళ్ళని వెనక వచ్చేటువంటి భక్తులకి కలిపి 2500 వరకు అంచనా వేసి అన్ని ఏర్పాట్లు చేశాము. తాగడానికి మంచినీళ్ళ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ దేవస్థాన సిబ్బంది అందరూ కూడా తగు జాగ్రత్త తీసుకుంటారు. దీనికి మేము ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ రోజు ఇక్కడికి ఈ రెండో బ్యాచ్ జరుగుతున్నప్పుడు వస్తారు. వచ్చి ఆయన ఇక్కడ అమ్మవారిని దర్శించి అలాగే ఇవాళ వనమహోత్సవం సందర్భంగా మొక్కను కూడా నాటి ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కోటసత్యాంబికాదేవి నమో నమః. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మవారి దేవాలయంలో ఈ సంవత్సరం శ్రావణ మాస సందర్భంగా 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి పూజ చేయబడినది. సుమారుగా 1500 మంది భక్తులతోటి ఈ సామూహికంగా ఈ వరలక్ష్మి చేయబడింది. దాని భక్తులందరికీ కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మ వారు కృపా కటాక్షాలు కల్పించవలసిందిగా కోరి భక్తులు ప్రార్థిస్తున్నాము.